హాయ్ అండి. వెల్కమ్ టు మెస్మరైజింగ్ ఫుడ్. నేను మీ కీర్తిప్రియ. చేపల పులుసు చేసేద్దామండి. ఆంధ్ర స్టైల్‌లో సూపర్బ్‌గా ఉంటుంది టేస్ట్ అయితే. నేను చెప్పే చిన్న చిన్న టిప్స్ అండ్ ట్రిక్స్ ఫాలో అవుతూ ఈ పులుసు చేసుకున్నారు అంటే మీ ఇంట్లో అందరూ ఇష్టంగా తింటారండి నిజంగా. అలాగే మీరు మొదటిసారిగా నా ఛానల్‌ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేసుకోండి. నేను చెప్పే టిప్స్ అన్నీ కూడా వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ప్రాసెస్ చూద్దామండి. ఇప్పుడు ఫిష్‌ని అయితే సాల్ట్ అండ్ లెమన్‌తో చక్కగా క్లీన్ చేసుకొని పెట్టుకోండి. ఈ విధంగా పెట్టుకున్న తర్వాత దీన్ని మ్యారినేట్ చేసుకోవాలండి. 1 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోండి. హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకోండి. 3 టేబుల్ స్పూన్స్ వరకు కారం యాడ్ చేసుకోండి. మీరు కారం ఇంకా ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ యాడ్ చేసుకోండి. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోండి. ఈ ఆయిల్ యాడ్ చేసుకోవడం వల్ల గ్రేవీ లాగా ఇలా వస్తుందండి. చక్కగా ఫిష్ పీసెస్ అన్నిటికీ అప్లై చేసుకొని ఒక 30 మినిట్స్ అయినా మీరు దీనికి పక్కన పెట్టేసుకోండి. చక్కగా ఫిష్ పీసెస్ అన్నిటికీ ఇంగ్రీడియంట్స్ మొత్తం పట్టి చక్కగా తయారవుతుందండి. ఇప్పుడు 2 ఆనియన్స్‌ని ఫైన్‌గా చాప్ చేసుకొని పెట్టుకోండి. 6 పచ్చిమిర్చిని ఈ విధంగా పొడవుగా కట్ చేసుకొని పెట్టుకోండి. 2 రెమ్మల కరివేపాకును కూడా తీసుకొని ప్లేట్లో పెట్టుకొని పక్కన పెట్టుకోండి. చింతపండుని మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి యాడ్ చేసుకోవాలండి. అలాగే కడాయి తీసుకొని 4-5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొద్దిగా ఎక్కువే పడుతుందండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్‌లో అడ్జస్ట్ చేసుకొని ఆనియన్స్‌ని యాడ్ చేసుకోండి. పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకొని చక్కగా ఈ విధంగా ఫ్రై చేసుకోండి. దీంట్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి రిచ్‌గా ఉంటాయండి. గుడ్ ఫ్యాట్స్ అయితే ఉంటాయి ఫిష్‌లో. హార్ట్‌కి చాలా మంచిది. 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోండి. ఇవి కొద్దిగా కలర్ చేంజ్ అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని యాడ్ చేసుకోండి. మీరు ఆల్రెడీ మనం మ్యారినేట్‌లో వేసుకున్నాం కాబట్టి చూసుకొని వేసుకోండి. ఇది పచ్చివాసన పోయే వరకు చక్కగా ఈ విధంగా ఫ్రై చేసుకోండి. ఈ ఆనియన్స్ అనేవి బ్రౌన్ కలర్ రావాలండి. ఈ కలర్ వచ్చే వరకు కూడా గరిటెతో కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. ఈ కలర్ వచ్చిన తరువాత మీరు మ్యారినేట్ చేసుకున్న ఫిష్ పీసెస్‌ని జాగ్రత్తగా ప్లేస్ చేసుకోవాలండి ప్యాన్‌లో. బ్రెయిన్ డెవలప్‌మెంట్‌కి చాలా మంచిదండి. గుడ్ మెమరీ కూడా వస్తుంది. పిల్లలకి చక్కగా వారానికి ఒక్కసారైనా ఫిష్ అనేది పెట్టాలండి. దీంట్లో విటమిన్స్ కూడా ఉంటాయి. విటమిన్ డి ఉంటుంది, బి12 ఉంటుంది, బి6 ఉంటుంది, బి2 కూడా ఉంటుందండి. ఇవన్నీ మనకి బోన్స్, బ్లడ్ సెల్స్, మెటబాలిజంకి చాలా హెల్ప్ చేస్తాయి. ఈ విధంగా ఫిష్‌ని ప్లేస్ చేసుకున్న తర్వాత ఫ్యూ సెకండ్స్ మాత్రమే దీన్ని చక్కగా ఆయిల్‌లో ఫ్రై చేసుకోవాలండి. ఇదే సీక్రెట్ టిప్. సూపర్బ్‌గా ఉంటుంది టేస్ట్ అయితే ఇలా ఫ్రై చేసుకుంటే బోత్ సైడ్స్ 2 సైడ్‌లో కూడా చక్కగా ఈ విధంగా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న తరువాత మీరు చింతపండు రసాన్ని యాడ్ చేసుకోండి. మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఈ చింతపండు రసంకున్న రా స్మెల్ మొత్తం పచ్చివాసన పోయే వరకు ఉడికించుకోవాలండి. మూత పెట్టుకొని ఉడికించుకోండి. మీకు ఎంత పులుసు కావాలనుకుంటున్నారో అంత వాటర్‌ని యాడ్ చేసుకోండి. ఒక 12 మినిట్స్ అయినా దీన్ని చక్కగా ఉడికించుకోవాలండి. చూడండి 12 మినిట్స్ తర్వాత ఈ విధంగా తెరులుతూ ఉంటుందండి. మీరు గరిటైతే అస్సలు పెట్టకూడదండి. ఇప్పుడు జస్ట్ రొటేట్ చేసుకొని మళ్ళీ ప్లేస్ చేసుకోవాలి అంతేనండి. ఈ విధంగా ఒకేషనల్‌గా చేసుకుంటూ చేపల పులుసుని ఉడికించుకోవాలండి. దీంట్లో మనకి మినరల్స్ కూడా ఉంటాయండి. ఐరన్ ఉంటుంది, ఫాస్ఫరస్ ఉంటుంది, అలాగే సెలీనియం, అయోడిన్ కూడా ఉంటాయండి ఫిష్‌లో. చూడండి ఈ విధంగా మనకి కన్సిస్టెన్సీ వచ్చిన తరువాత ఆయిల్ పైకి తేలుతుంది చూడండి. కర్రీ అయిపోయింది కాబట్టి ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ ఫిష్ మసాలా కూడా మార్కెట్లో దొరుకుతుందండి. అది యాడ్ చేసుకోండి. లాస్ట్‌లో ఈ విధంగా కొత్తిమీరను యాడ్ చేసుకోండి. ఈ కొత్తిమీర యాడ్ చేసుకున్న తర్వాత కూడా ఒకసారి మీరు రొటేట్ చేసుకొని ఒక 2 మినిట్స్ అయినా లో ఫ్లేమ్‌లో ఉడికించుకోండి. మీరు కావాలి అనుకుంటే ఒక పీస్‌ని తీసుకొని చెక్ చేసుకోండి ఉడికిందా లేదా అని. చక్కగా అయితే ఉడికిపోతుందండి. ఒకసారి రొటేట్ చేసుకొని పెట్టుకోండి. అస్సలు గరిటె పెట్టకూడదండి. మనం చింతపండు పులుసుని యాడ్ చేసిన తర్వాత గరిటె అనేది అసలు పెట్టకూడదు. చూడండి చక్కగా మంచి గ్రేవీతో అయితే రెడీ అయిపోయింది పులుసు.
ఈ విధంగా పులుసులాగా మీకు ఎంత కావాలో అంత వాటర్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కూడా మీరు ఉడికించుకోవాలండి. చూడండి ఎంత బాగా ఉడికిందో. సూపర్బ్గా ఉంటుందండి టేస్ట్ అయితే. తప్పకుండా ట్రై చేయండి. ఇలాంటి టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.